నా అనుభవంలో నేను గుర్తించినటువంటి సత్యం. అర్థమైందా? కాలేదా? సింపుల్గా మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెబుతా. ఆ నైట్ యేసు ప్రభువుని సిలువుకి అప్పగించేటువంటి రాత్రి, ఆ రాత్రి యేసు ప్రభువే శిష్యుల్ని కూర్చోబెట్టి మీటింగ్ పెట్టి చెప్పాడు, నేను కాపరిని కొట్టుదును, గొర్రెలు చెల్లాచెదరైపోవునని రాయబడ్డదని నెరవేరినట్లు ఈ రాత్రి మనుష్య కుమారుడు దుష్టుల చేతికి అప్పగించబడుతున్నాడు, వారు ఆయన సిలువ వేసి చంపెదరు, ఆయన 3వ నాడు తిరిగి లేచును అని చెప్పాడు. సరే వింటున్నారు వాళ్ళు. సడన్గా ఓ మాట అన్నాడు, ఇక్కడ కూర్చున్న మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు ఈ రాత్రి అన్నాడు. ఎవరు ప్రభువా, ఎవరు ప్రభువా, ఎవరు ప్రభువా అని ఎవరు వాళ్ళు అడిగారు. నేనా ప్రభువా, నేనా నిన్ను అప్పగించేది? ఇస్కరియోతు యోధా, నేనా ప్రభువా? నీవన్నట్టే అన్నాడు. నాతో ఈ రొట్టె ఈ ముక్క పుచ్చుకునేవాడు, ఈ రొట్టె ఈ పాత్రలో ముంచేవాడు, రొట్టె పాత్రలో ముంచేవాడు ఒకడు నన్ను అప్పగిస్తాడు ఈ రాత్రి అన్నాడు. సీమోను, సాతాను మిమ్మను పట్టి గోధుమలను జల్లించుటకు కోరుకున్నాడు. నీ నమ్మిక తప్పిపోకుండాన్నట్లు నేను నీ కొరకు వేడుకున్నాను. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరుల మనసులను, హృదయాలను స్థిరపరచు. ఏంటి ప్రభువా? సాతాను పట్టి గోధుమలు జల్లించినట్టు జల్లిస్తాడా? చెల్లి జాగ్రత్తగా స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి. క్లైమేట్ కూల్గా ఉంది కదా, మళ్ళీ కొంచెం మత్తు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది వినాలి. సీమోన్ పేతురు కొంచెం ఓవర్ యాక్షన్ చేశాడు. నేను చెప్పేది అది. ఏం చేశాడంటే, ప్రభువా వీరందరూ నిన్ను విడిచి వెళ్ళినా కానీ నేనైతే నిన్ను విడిచి వెళ్ళనన్నాడు. అంతటితో ఆగలా. అవసరమైతే నీ కొరకు చావవలసి